రైతాంగం పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కావాలని కల్పించాలని ఇవాళ ఆపదలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో 2 రోజుల పాటు నిరాహార దీక్షకు ఆయన ఇవాళ ఉపక్రమిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంలో పెద్ద ఎత్తున ఈ రోజున మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏ ఒక్కరిని కదిలించినా కూడా దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న కష్టాల ఊబిలో కూరుకుపోయాడు, అప్పులతో సతమతం అవుతున్నాడు, ఆత్మహత్యల వైపు మరలే ప్రమాదం పొంచి ఉందనే ప్రతి ఒక్కరికి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు సమాజంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే అసలు బాధేస్తూ ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎవరి కోసం పరిపాలన చేస్తుందో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితులు కూడా ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ప్రభుత్వం చెబుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మార్కెట్ యార్డ్ సందర్శించారో రైతాంగానికి అండగా నిలబడతానని చెప్పారో ఆ రోజున చెప్పారు మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని. ఇవాళ మార్కెట్ ద్వారా ఎందుకు కొనుగోలు చేయించట్లేదని అడుగుతా ఉన్నా. కేవలం 1500 రూపాయలు ఇవాళ రైతాంగానికి అమ్ముకున్న వాళ్ళకి ఇస్తారట. దానికి కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం లేదు. ఇవాళ రైతాంగం ఎప్పుడు ముప్పటిగా సరుకు తీసుకొస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసిన రోజున 6000 రూపాయలు అమ్మినటువంటి పిచ్చి ఇవాళ 3000కి 2500కి కొనుగోలు చేస్తున్నట్టు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు దేశంలో ఎక్కడ ఏ రైతు కూడా ఇట్లా ప్రభుత్వం 1500 ఇవ్వలేదు, ఇక్కడ చంద్రబాబు ఇస్తుంటే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి అంత కోపం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? అసలు 1500 రూపాయలు ఇవ్వటం అనే పథకమే లోపభూయిష్టమైనటువంటి పథకం. భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలున్నా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆపదలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం తీసుకోవాలా. మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించే కార్యక్రమాలు తీసుకుంటుంది. మార్కెట్ ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ను ప్రకటించి ఆ ప్రైస్కి రైతు దగ్గర కొనుగోలు చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళ తెలివిగా ప్రభుత్వం పిర్రగిచ్చి జోలపాడినట్టుగా ఏదో రాష్ట్ర దేశంలో ఎక్కడా లేని విధంగా 1500 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు. అసలు ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని 1500 రూపాయలు ఇవ్వాలని? ఎవరు అడుగుతున్నారు? ఏ రైతు అడగలేదే, ఏ పార్టీ అడగలేదే, ఏ రైతు సంఘాలు అడగలేదే. ఇవాళ ఎవరు అడిగినా కూడా రైతుల దగ్గర మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు కనుక ముందుకు రాకపోతే ఈ ప్రభుత్వం పైన రైతుల పక్షాన రాజీ లేని పోరు సల్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే, మీరేం చెప్తారు? ఇప్పుడే ముఖ్యమంత్రి అయితే చెప్తున్నారు 24 గంటలు కష్టపడుతుంది నేను, కాబట్టి సన్మానాలు చేస్తే నాకు చేయాలని చెప్పి అన్నారు. మీరేమో ఇంకా రైతులు ఇబ్బందులు ఉన్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి గారు 24 గంటలు యాక్షన్ చేస్తూ ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా కష్టపడటం లేదు. కష్టపడటం అంటే 12,000 రూపాయలు క్వింటా ఉన్నటువంటి మిరపకాయలు 1500 రూపాయలకి 2500 రూపాయలకి పడిపోవడం కష్టపడటమా? రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఈ ముఖ్యమంత్రి గారు ఏమి చేశాడు? పోయిన సంవత్సరం 12,000 రూపాయలు ఉన్నాయి, ఈ సంవత్సరం మొదట్లో 8,000 రూపాయలు ఉంది. మీరు 1500 రూపాయలు క్వింటాకి ఇస్తామని చెప్పిన తర్వాత అది 2,500 నుంచి 3,000కి పడిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి గతంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తా లేకుండా పోయాడు. ప్రభుత్వం ఒక మాట చెప్పిన తర్వాత నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప పారిపోవడానికి కాదు. ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినట్టయితే రైతుకి ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి వాళ్ళు కూడా కొనుగోలు చేస్తే వ్యాపారస్తులు కూడా పోటీకి వచ్చేవాళ్ళు, అప్పుడు మార్కెట్లో ధర నిలబడేది. మీరు ఎప్పుడైతే 1500 రూపాయలు ఇవ్వకుండా ఇస్తామని చెప్పారో అప్పుడే ధరలు పడిపోయినాయి. వ్యాపారస్తులకు సహాయం చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతాంగం కోసం మీరు ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు. రైతులను నిండా ముంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. కానీ రైతు దీక్షకి ఎలాంటి స్పందన లభిస్తుంది? మీరేం చెప్పదలుచుకున్నారు? కళ్ళుండి చూడలేనటువంటి కబోది అంటారు. రైతు దీక్షకు వచ్చేటువంటి అపూర్వమైనటువంటి స్పందన చూసి ఏమి మాట్లాడో తెలియక రైతు దీక్షకు స్పందన లేదని చెబుతా ఉన్నారు. నిన్న మొత్తం రైతుల దగ్గర నుంచి అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు రాదు స్పందన? రైతులు దివాళా ఎత్తే పరిస్థితిలో ఉన్నారు, రైతులు ఆత్మహత్యలకి చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు? రైతాంగానికి కావాల్సింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు కావాలి, వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి నాయకుడు కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు తప్ప రైతులు అందుకోసమే ఇక్కడికి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడున్నారు కాబట్టే ఈరోజు రైతుల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.